ఈరోజు మన డిపో ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవానికి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన డిఎం గారికి, మరి సిఐ గారికి, మరి ఎంఎఫ్ గారికి, మరి సూపర్వైజర్లకు, మరి సెక్యూరిటీ సిబ్బందికి, నాతోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు అడ్డం పెట్టి బ్రిటిష్ వారి పరిపాలనకి వెళ్ళి వాళ్ళు 200 సంవత్సరాలు భారతదేశం పైన పరిపాలన చేశారు. వాళ్ళు సుగంధ ద్రవ్య వ్యాపారంతో భారతదేశానికి ప్రవేశించి మన భారతదేశంలో వాళ్ళు 200 సంవత్సరాలకు పైగా పరిపాలన చేస్తే భారతీయులు తిరుగుబాటు చేసి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన తర్వాత మరి మనం పరిపాలన సాగాలంటే అబ్రహం లింకన్ ఒక బోధన చేశాడు. డెమోక్రసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ది పీపుల్ అని అబ్రహం లింకన్ ఒక శ్లోకం పెట్టాడు అన్నమాట. అంటే ప్రజల చేత ప్రజల కొరకు వెన్నుకొనబడే ప్రజాస్వామ్యం మనకు కావాలంటే మనం గణతంత్రంగా ఏర్పడి మన భారతదేశంలో మన రాజ్యాంగం మనం రాసుకున్నట్లయితే మన పరిపాలన మనమే సాధించవచ్చని దాని అర్థం చెప్తుంది అన్నమాట. అయితే భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా మన గణతంత్రం రాసుకోవడం జరిగింది. ఈ గణతంత్రానికి 7 సభ్యులతో ముసాయిదా కమిటీ ఇస్తారు. ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటాడు. 7 మంది సభ్యులలో ఒక వ్యక్తి ఏదో ప్రాణాపాయ పరిస్థితి వచ్చి చనిపోతాడు, ఇంకొక వ్యక్తి ఏదో అనారోగ్యం బాగలేక వేరే వెళ్ళిపోతాడు, ఇంకొక వ్యక్తి బయట దేశం పోతాడు. లాస్ట్కు చివరికి వచ్చే వరకల్లా అంబేద్కర్ ఒకడే ఉంటాడు. ఆ రాజ్యాంగాన్ని రాయటానికి అసలు ఆయన చాలా కష్టపడి నిద్రలేని రాత్రులు గడుపుతూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాసి ఆయన మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము అనే అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా మనం ఇలా ఈ హక్కులన్నీ మనం పొందుతున్నాము. అతి పెద్ద దృఢ వికిత రాజ్యాంగం అంటే భారతదేశ రాజ్యాంగం. 395 ఆర్టికల్స్ 22 భాగాలతో 9 షెడ్యూలతో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చారు. దీని హక్కులు మనం అందరం పొందాలి, సద్వినియోగం చేసుకుంటాం కనుక ఈ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మరొకసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ మటుకు హైదరాబాద్ వండిపోలో మన డిఎం గారు, చక్కటి డిఎం గారు మనకు దొరికారు. ఎందుకంటే చిన్న పొరపాటు చేసినా ఏం చేసినా కానీ కార్మికులను శ్రమించేటువంటి గుణము, దయ కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ఎట్లా రాశాడో ఈ రోజు కూడా మన హైదరాబాద్ డిపోలో ఉన్నటువంటి కార్మికుల చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళకు లిఫ్ట్లు ఇవ్వడం కానీ వాళ్ళని మంచిగా చూసుకోవడం కానీ మన జరుగుతుంది. డిఎం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి చక్కటి సిఐ గారు కూడా మనకు వచ్చారు. ఆ మేడం గారు వచ్చిన గారు కూడా ఏ రోజు కూడా మనలను ఏమాత్రం కూడా మంచిగా డ్యూటీ చేసుకోండి, ఈపీ కదండి, కేంపెల్ అనే సిద్ధాంతం మీద వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి సీఎం గారు, మన సిఐ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్.